రా మహేంద్ర. తెల్లారితే చాలు ఇంటింటికి వెళ్ళి నోటీసు ఇవ్వడం, సాయంత్రం అయితే తీర్థం పుచ్చుకోవడం, కరెక్టా? లేదయ్య గారు, నేను ఇప్పుడు తాగడం మానేశాను. అది నిజమే. కటింగ్ కొడితే అది తాగుడు లిస్టులో చేరదు, అంతే కదా? ఇలా బిట్ నోటీసులు ఇస్తున్నావే, దానికి ఎంత డబ్బు ఇస్తారు? ఇది పని కదయ్య గారు, సేవ చేస్తున్నాను. అంటే దేవుడి కోసం చేస్తున్నది. అయితే ఈ నోటీసులన్నీ నువ్వు దేవుడికే కదా ఇవ్వాలి. ఆగు, అడుగుతుంటే జవాబు చెప్పకుండా వెళ్ళిపోతున్నావే. 2 మాటలు మాట్లాడి వెళ్ళిపో. ఈ నోటీసులో ఉన్నదంతా దేవుని వాక్యాలే. సమయం ఉంటే చదివి చూడండి. అది సరే, ఒక రకంగా ఈ నోటీసే బెటరు. ఉదయం సమయంలో మైక్ పట్టుకుని వీధుల వెంట పాపులారా పాపులారా అని అరవకుండా ఉన్నావే, అది చాలా సంతోషం. అందరూ కాదయ్య గారు, కొంతమందే. సరే, తెలియక అడుగుతున్నాను, మీలో పాపాత్ములు ఎవరూ లేరా ఏమిటి? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా పాపాత్ములే అయ్యగారు. మమ్మల్ని కలుపుకునే చెప్తున్నాను. సరే, అది వింటుంటే నాకు చాలా డిస్టర్బ్డ్ గా ఉంది. అయ్యగారు, ఒక గుంపులో ఉండి పోలీస్ అని అరిస్తే అక్కడ ఉన్న వాళ్ళలో ముందు ఎవరు పరిగెడతారు? ముందు మీరు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. ప్రైజ్ ద లార్డ్ జీసస్. వస్తానయ్యగారు. దేవుని నోటీసుల్ని చేతులతో పట్టుకోగానే తాగడం మానేసినట్టుగా ఉన్నాడే. మనకొద్దు బాబు,